एफट्यामचे जगन सर आलेले आहेत। सरांनी आपल्या चॅनलला सदिच्छा भेट देऊन त्यांचं मार्गदर्शन, त्यांची शुभेच्छा आपल्याला देणार आहेत। तर त्यांचा एक छोटासा सत्कार आपण करू। नमस्कार। आज स्वराज्य न्यूज चॅनलच्या 10व्या वर्धापन दिवसानिमित्त आम्ही इकडे आलो आहे आणि खूप चांगला वाटला। आपला तेलुगू न्यूज चॅनल एवढा मोठा सबस्क्रायबर बेस आहे आणि दयानंद, रेणुका मॅडम सर्वांना शुभेच्छा आणि पूर्ण एंटायर स्वराज्य न्यूज चॅनल टीमला हार्दिक शुभेच्छा। 25 ऑगस्टला एक मोठा कार्यक्रम ठेवला आहे ठाण्याला, तेलुगू मेला म्हणून। त्यासाठी महाराष्ट्राचे मुख्यमंत्री श्री एकनाथजी शिंदेजी, डेप्युटी CM देवेंद्र फडणवीसजी आणि तेलुगूचे जे केंद्रामध्ये मंत्री आहेत, 5 मंत्री आहेत, त्यांना पण आम्ही निमंत्रण केलं आहे। त्यापैकी कमीत कमी 1 तर 2 तरी येतील आणि तसंच तेलंगणा आणि आंध्राचे पण काही मंत्री येणार आहेत। पुन्हा कार्यक्रम मी पाठवणार आहे परत। 25 ऑगस्टला हे तेलुगू मेला म्हणून आहे। याच्यासाठी उद्देश आम्हाला बरेच कलाकार आहेत। रेणुका ताईंना पण आम्ही तिकडे सन्मान करणार आहेत, त्यांचा साहित्य मराठी आणि तेलुगू या विषयावरती आणि लिटररी कल्चरल या गोष्टीसुद्धा आम्ही प्रमोट करणार आहे। తెలుగు సమాజంలో తెలుగు భాష కూడా మన ఇంపార్టెంట్। మనకు తెలుగు తల్లి మరాఠీ పిన్ని। ఇంకో విషయము, సోలాపూర్లో ఒక పెద్ద ప్రోగ్రాం పెడుతున్నాము। అది 21 సెప్టెంబర్ అని 22 సెప్టెంబర్ 2 రోజుల ప్రోగ్రాం। తెలుగు సాహిత్యాన్ని ఇంకా డెవలప్ చేయాలి। దానికి మన ప్రవచన చక్రవర్తి డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు వస్తున్నారు సోలాపూర్కు। ఇది మన సోలాపూర్ సిటీకి। ఆ కార్యక్రమం మనం పద్మావతి కన్వెన్షన్ సెంటర్ అక్కడ ఉంటుంది। అందుగురించి ఈ కార్యక్రమానికి మీ అందరూ రావాలి। ఈ కార్యక్రమం ఫ్రీ ఉంటుంది। ఒక 75% సీట్స్ ఫ్రీ ఉంటాయి। కేవలం 25% కొన్ని మనకు చిన్న మామూలుగా ఒక డోనర్ పాస్గా పెట్టినాము। ఎవరైనా ఫ్రీగా రావచ్చు, ఎందుకంటే కొంచెము మనకు ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చు కూడా వెళ్ళాలని మనకు ఉంటుంది అన్నమాట। అందు గురించి మీకు ఎలా ఇష్టం ఉంటే అలా మీరు రావచ్చు, మీరు అందరు రావాలి। మీ అందరికీ మా యొక్క హార్దిక సుస్వాగతం। థ్యాంక్ యూ। అందుగురించి మనందరం మరాఠీ ఇంకా తెలుగు రెండుని మనము జపాయించాలి, దాన్ని డెవలప్ చేయాలి। అందుగురించి స్వరాంజలి చేస్తున్న కృషికి మేము చాలా ఆనందం పడుతున్నాము। తర్వాత మనందరము టుగెదర్ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మనందరం గ్రో కావాలని మీ అందరికీ కోరుతున్నాను।